హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. అది కాఫీ ఫేషియల్. ఈ కాఫీ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ కాఫీ వలన మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కాఫీ అనేది ఒక గుడ్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ చేసి మన స్కిన్ని చక్కగా స్మూతన్ చేస్తుంది. మన స్కిన్లో మంచి గ్లోని కూడా ఇస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కానీ స్కార్స్ ఇవన్నీ కూడా లైటన్ చేస్తుంది. సన్ ట్యాన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వెంటనే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఒక్కసారి యూజ్ చేయగానే అసలు మన స్కిన్లో వచ్చే గ్లోని మనమే చక్కగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ కాఫీ ఫేషియల్ చేసుకోవడం వలన మన స్కిన్ని ఇన్స్టెంట్గా ఫెయిర్గా గ్లోయింగ్గా చక్కగా తయారు చేస్తుంది. తప్పకుండా ఈ ఫేషియల్ని ట్రై చేసి చూడండి. కాఫీ ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. ఈ కాఫీ పౌడర్తో మనం క్లెన్జర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని మనం ఇప్పుడు క్లెన్జర్ కింద యూజ్ చేసుకోవాలి. ఈ క్లెన్జర్ చాలా చక్కగా మన ఫేస్ని క్లెన్స్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ని డ్రై చేసుకున్న తర్వాత ఈ క్లెన్జర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా ఇలా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ మసాజ్ చేసుకున్నట్లయితే ఫేస్ అంతా చక్కగా క్లెన్స్ అవుతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెషర్ పెట్టుకుంటూ ఇలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఫేస్ మసాజ్ చేసుకున్నా కూడా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి. ఈ కాఫీ పౌడరు మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇలా 2-3 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ డ్రై అవనిస్తే డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లోనే మన ఫేస్లో వచ్చిన గ్లోని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫేషియల్లో క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ చేయడం వలన మన పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి ఆ పోర్స్లో ఉన్న డర్ట్ అంతా బయటకు రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం స్టీమింగ్ చేసుకోవాలి. స్టీమింగ్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ చేస్తాము. స్క్రబ్బింగ్ చేయడం వల్ల మన పోర్స్ లోపల ఉన్న డర్ట్ అంతా కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. మరి ఇప్పుడు వచ్చైతే సెకండ్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్. ఒక 5 నిమిషాల పాటు ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా ఆవిరి పట్టుకోవాలి. ఇలా స్టీమింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫేషియల్ స్టీమర్ ఉంటే ఓకే, దాంతో చేసుకోవచ్చు. లేకపోతే గిన్నెలో హాట్ వాటర్ పెట్టుకుని డైరెక్ట్గా ఆ వేపర్తో అయినా స్టీమింగ్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఒక టవల్ని హాట్ వాటర్లో డిప్ చేసి
మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే అలా అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా స్టీమ్ చేసుకోవడం వలన మన స్కిన్ మీద ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం స్క్రబ్బింగ్ చేయడం వలన ఆ పోర్స్ లోపల ఉన్న డర్ట్ అంతా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. మన స్టీమింగ్ కూడా అయిపోయింది. సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. మరి కాఫీ పౌడర్తో స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు కాఫీ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ షుగర్, కాఫీ పౌడర్, షుగర్, అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఒకటే యూస్ చేసుకోవాలని ఏం లేదు. ఈ స్క్రబ్ కోసం మనం యూస్ చేసింది 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఆలివ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫేస్ పైన జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లైట్గానే స్క్రబ్ చేసుకోవాలి. హార్ష్గా స్క్రబ్ చేయకూడదు. హార్ష్గా స్క్రబ్ చేసినట్లయితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జెంటిల్గానే స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వలన మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ చక్కగా రిమూవ్ అయిపోయి ఓన్లీ డెడ్ స్కిన్ మాత్రమే కాకుండా స్కిన్ పోర్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి. నోస్ దగ్గర కూడా చక్కగా స్క్రబ్ చేసుకున్నట్లయితే మనకున్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. మనకున్న వైట్ హెడ్స్ అన్నీ చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలా స్క్రబ్ చేసుకోవడం వలన. ఇలా ఒక 3 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత చక్కగా వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మన స్కిన్ అనేది చాలా గ్లోవీగా, చాలా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్. మరి కాఫీతో ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ హనీ, అలాగే ఫైనల్గా దీనిలో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకుని పేస్ట్లా తయారు చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ, లెమన్ పడని వాళ్ళు కానీ లెమన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా స్మూత్గా పేస్ట్లా తయారు చేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ని అప్లై చేసుకుని 20 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతుంది.
నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చూసారుగా ఇన్స్టెంట్‌గా ఫేస్‌లో గ్లో అనేది కనిపిస్తుంది. ఈ కాఫీ ఫేషియల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. చూసారుగా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.